బాలలతో పనులు చేయించుకుంటే కఠిన చర్యలు చేపడతామని ఐటీడీఏపీఓ అభిషేక్ హెచ్చరించారు. అల్లూరి జిల్లా హుకుంపేటలో టీ షాప్లో పనిచేస్తున్న ప్రమీల కుమార్తె మోక్షితాదేవి దొంతురాయి ఎంపీపీ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. మోక్షితను బాగా చదివిస్తానని చెప్పి రాజమండ్రిలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న శెట్టి మనోహర్ తీసుకెళ్లాడు. అప్పటి నుంచి తన ఇంట్లో వెట్టి చాకరీ చేయించసాగాడు. బాలిక తప్పించుకుని రాజమండ్రి బ్రిడ్జ్ వైపు వెళ్తుండగా స్థానికులు చూసి పోలీసులకు అప్పగించారు. అక్కడి నుంచి అల్లూరి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులు పాడేరుకు తరలించారు. శెట్టి మనోహర్పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. హోటల్లో పనిచేస్తుంటే ఇతని పాపని చదివిస్తామని చెప్పారంటే సార్, చదివిస్తారనుకుని పంపించింది సార్. పంపించిన తర్వాత అప్పుడు అక్కడ వెళ్ళాక పని చేస్తుంది. స్కూల్కి జాయిన్ చేస్తారని అమ్మకి చెప్పారు కదా అంటే నేను చెప్పాను కానీ అబద్ధం చెప్పారని చెప్పేసి అంటే అక్కడ ఇబ్బందిగా అనిపించింది సార్. ఆ రోజు చాలా కొట్టేశారు సార్. కొట్టాక మళ్ళీ కొట్టేస్తారని ఆ రోజు బయట వస్తారు. బ్రిడ్జ్ దగ్గర వెళ్ళిన తర్వాత ఒక అక్క తీసుకెళ్ళారు సార్ పోలీస్ స్టేషన్లో. బాగా చదువుకోవాలి, మంచి స్కూల్లో వేస్తామని చెప్పి. నీకు ఇప్పుడు హ్యాపీగా ఉందా? దొంతురాయి విలేజ్ అనమాట. ఆ విలేజ్లో ఎంపీపీ స్కూల్లో ఆ పాప 4th క్లాస్ చదువుతున్నానని చెప్పారు. చదివిస్తానని చెప్పి తీసుకొని వెళ్ళారు. 2 నెలలు అయిందని ఆ పాప చెప్పడం జరిగింది. ఇంటి పని, కంచాలు కడగడం, మాపులు పెట్టడం, ఇల్లు ఊడ్చడం ఇటువంటి పనులు చెప్పారని ఆ పాప చెప్పారు. పాప యాక్టివ్గా అన్ని జరిగిన విషయాలన్నీ క్షుణ్ణంగా అభిషేక్ సార్కి ఈ విషయాలన్నీ తెలియజేశారు. ఐటీడీఏపీఓ సారు డిఈఓ గారిని పిలిచి ఆ హెడ్ మాస్టర్ మీద యాక్షన్ తీసుకోమని షోకాజ్ నోటీస్ ఇవ్వమని తెలియచెప్పారు. అసలు పిల్లలు ఎటు వెళ్తున్నారో ఏంటనేది హెడ్ మాస్టర్లు గమనించాలి.